ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. నిర్గమకాండము 18:24. దేవుని ప్రజలకు తీర్పు తీర్చుటకు అధికారమును అప్పగించడంలో మోషే కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ దేవుడు తన మామ అయిన యిత్రో ద్వారా తనకు మార్గమును చూపించినప్పుడు అతను విధేయత చూపి విషయములను సులభతరము చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తులో మన మార్గము ఇరుకు మార్గం. దేవుడు తన వాక్యములో మనకు చూపిన విధంగా చేయడం మనం నేర్చుకోవాలి. తరచుగా తెలియకుండానే మనం నాశనమునకు దారితీసే విశాల మార్గములో ప్రయాణిస్తుంటాం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి 7:13. దేవుడు మిమ్మను దీవించి ఇరుకు మార్గములో నడిపించును గాక. ఆమేన్.